చట్టం అనేది కేవలం పేపర్లలో అక్షరాలుగా ఉంటే ఏం బాగుంటుంది? ఆ అక్షరాలు ఆయుధాలుగా మారి అన్యాయానికి గురవుతున్న వారి పక్షాన నిలబడితేనే కదా వాల్యూ ఉంటుంది. సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టెస్టులు అని చెప్పేసి ఆపరేషన్లు అని చెప్పేసి లక్షల రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితి. చూసే విధానం బట్టి ఉంటుంది. మీరు ఒకలాగా చూస్తారు, నేను ఒకలాగా చూస్తాను. వాళ్ళిద్దరు పెళ్లి కాక ముందుకు సహజీవనం చేయొచ్చు, వాళ్ళు శారీరకంగా కలిసి ఉండొచ్చు, దానిని తప్పు అనొద్దని చెప్పేసి కోర్టు చెప్తా ఉన్నది. ఎట్లా చూడొచ్చు అన్న దీన్ని? ప్రపంచ దేశాల కల్చరు ఏముందంటే ఒక మానవుడు కానీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే అడ్వకేట్ జగన్ లేడు అని అనుకుంటే నల్గొండ నర్సిరెడ్డి పాట ఎందుకు వాడతాడు? మీరు రాజకీయ నాయకులతో మీ సన్నిహిత్యం ఏంది? ఈ ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున హాస్పిటల్ నుంచి వెళ్ళి డబ్బులు వసూలు చేసినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు దానికి? అప్పుడు నాకున్న శక్తి సరిపోదు. అట్లాంటి టైంలో నేను నా మీద దాడులు జరిగినప్పుడు 2016 నుంచి మీరు దీన్ని స్థాపించారు. చాలా మీరు కేసులు చూసి ఉండొచ్చు. దీంట్లో మీకు బాగా టచ్ చేసినటువంటి అరే ఇందుకే కదా నేను ఈ సంస్థను పెట్టింది, ఇట్లాంటి వాళ్ళ కోసమే కదా అనిపించిన సంఘటన ఏదైనా ఉందా? 14 లక్షలు ఏ విధంగా తీసుకుంటారు అని చెప్పి చేస్తే ఆ రోజు నాకు చాలా సంతోషం అనిపించింది. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. చట్టం అనేది కేవలం పేపర్లలో అక్షరాలుగా ఉంటే ఏం బాగుంటుంది? ఆ అక్షరాలు ఆయుధాలుగా మారి పేదవారి పక్షాన, ముఖ్యంగా అన్యాయానికి గురవుతున్న వారి పక్షాన నిలబడితేనే కదా వాల్యూ ఉంటుందని చెప్పేసి ఒక మంచి అడ్వకేట్ గా పేదవారి పక్షాన, ముఖ్యంగా అన్యాయానికి గురవుతున్న వారి పక్షాన నిలబడుతూ ఎప్పటికప్పుడు వారికి న్యాయపరంగా అండదండలు అందిస్తున్నటువంటి అడ్వకేట్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎంత చిన్న రోగంతో పోయినా కూడా మన బాడీని మొత్తం పిండేస్తారు, రక్తంలాగా మొత్తం జలగల్లాగా పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రతిరోజు పేపర్లలో చూస్తూనే ఉన్నాం. సో అట్లాంటి బాధితులకు కూడా అండగా నిలబడుతూ ఉన్నాడు మనతో పాటు ఉన్న ఈ అతిథి. అంటే ఇది వినడానికి కాస్త కొత్తగా అనిపించవచ్చు మనకి. ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంఘం ఏంది, దీనికి కూడా ఒక సంఘం ఉంటుందా అని అనుకుంటాం. కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, ప్రతి ఇంట్లో కూడా ఒక బాధితుడు ఉంటాడు. ఆ జిల్లా కేంద్రంలో కావచ్చు, రాష్ట్ర కేంద్రంలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి పోయిన వారి బాధ ఏంటి అనేది తెలుస్తుంది. సో ముఖ్యంగా ఈ రెండు కార్యక్రమాలతో పాటు ఇంకా చాలా సేవా కార్యక్రమాలు, చిన్నపిల్లలకు బుక్స్ పంపిణీ కావచ్చు, మెడికల్ క్యాంప్స్ కావచ్చు, సో ఇట్లా చాలా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నటువంటి అడ్వకేట్ జగన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఇంకొన్ని ఇటీవల సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు, ఇచ్చినటువంటి తీర్పులు కావచ్చు, సో అదేవిధంగా తెలంగాణ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంఘం ఏం పని చేస్తా ఉన్నది, ఇప్పటి వరకు ఏం పని చేసింది, ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క దోపిడీ ఎట్లా ఉంటది, సో ఇట్లాంటి చాలా విషయాలను కూడా మనము అన్నతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం అండి. ఎట్లా ఉన్నారు? బాగున్నాను. అన్న మనం సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు మీ నేపథ్యం చెప్పి, అసలు ప్రజలకు మీకు సేవ చేయాలి అనేటువంటి థాట్ ఎప్పటి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? నాది ఒక గ్రామంలో, ఒక చిన్న గ్రామంలో, ఒక 2000 ఓటింగ్ ఉన్న గ్రామంలో పుట్టడం జరిగింది. ఆ గ్రామం వచ్చేసి అప్పారెడ్డిపల్లి గ్రామం, మాడుగుల మండలం. ఇప్పుడు ప్రజెంట్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నది. ఇది పూర్వం ఒక 10 సంవత్సరాల క్రితము మహబూబ్నగర్ జిల్లాలో ఉండే. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో మా గ్రామం ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్నది. నేను చాలా చిన్న వయసులో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని హైదరాబాద్ 2001-2 సంవత్సరంలో హైదరాబాద్కి వచ్చి ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చేసుకొని, తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత మరియు MBA కూడా కంప్లీట్ చేసుకొని ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న టైంలో, ఒక బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగం చేస్తున్న టైంలో నా ఒక మిత్రునికి వాళ్ళ తల్లిదండ్రులకు ఒక హాస్పిటల్ జరిగిన అన్యాయం చూసి, ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు కట్టలేని పరిస్థితి చూసి, అప్పుడు అనుకున్నాను, ఒక విద్యార్థికి ఇబ్బంది కలిగితే ఒక ABPO, ఒక SFIO, ఒక ఆర్గనైజేషన్ వివిధ రకాలుగా ఉన్నాయి. ఒక కులంలో అన్యాయం జరిగితే కుల సంఘాలు వచ్చి ఎదుర్కొనేటట్టు ఉన్నాయి. కానీ హాస్పిటల్లో పోతే అసలు అడిగే నాదుడే లేడా? అంటే ఏంది అసలు హాస్పిటల్కు ఎవ్వరు కూడా ప్రశ్నించే తత్వం ఎక్కడ కూడా కనిపించలేదు. ఆ రోజు మొదలైన అంశము తర్వాత కొంతమంది డాక్టర్లను కలిసి అసలు హాస్పిటల్స్ అనేది ఎట్లా పెడతారు, హాస్పిటల్కి పర్మిషన్ ఎవరిస్తారు, హాస్పిటల్స్కు రూల్స్ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ పర్మిషన్ ఎట్లా తీసుకొని వాళ్ళ హాస్పిటల్ నడిపిస్తారు, దాని మీద మొత్తం ఒక అవగాహన. ఒక డాక్టర్ పేరు వద్దు కానీ డాక్టర్ గారు దాని మీద ఒక సేవాభావం ఉన్న ఒక డాక్టర్ గారు ఏం చేశారు, ఒక పెన్ను పేపర్ తీసుకొని నాకు రాసిచ్చాడు. ఏం రాసిచ్చాడా అంటే, ఆ రోజు అలోపతి మెడికల్ కేర్ యాక్ట్ 2007
ఓకే. ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏం చెప్తుంది, దేని ప్రకారం ఉందని చెప్పి యాక్ట్ 378 పేజీలు ఉంది ఆ యాక్ట్. ఆ 378 పేజీలు మీరు నమ్ముతారో నమ్మరు, అప్పుడు తన డబ్బులు లేకపోతే కూడా దాన్ని జిరాక్స్ స్పైరల్ బైండింగ్ చేయించుకున్న రోజులు ఉన్నాయి. 2016లో అప్పుడు తెచ్చుకొని బుక్స్ కొనాలంటే 2000 రూపాయలు ఉంది యాక్ట్ బుక్ ఆ టైంలోనే. అది కాదని చెప్పి దాని మీద ఒక స్పైరల్ బైండింగ్ తీసుకొని దాన్ని మొత్తం చేయించుకొని ఆ విధంగా చదివిన తర్వాత తెలిసింది ఏంటంటే, ప్రతి ఒక్క జిల్లాకు ఒక జిల్లా వైద్యాధికారి, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, డిఎంఎండ్ఓ గారు 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలకు ఒక అధికారి ఉంటారు. ఏ వ్యక్తి అయినా సరే ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టాలనుకుంటే మొదటిగా వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ ఉండాలి, ఫర్నిచర్ ఉండాలి, డాక్టర్స్ క్వాలిఫైడ్ వాళ్ళ సర్టిఫికేట్లు ఉండాలి, ఐఎంఈ క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్, మరియు ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు ఉండాలి, బిల్డింగ్ యొక్క జిహెచ్ఎంసి పర్మిషన్ ఉండాలి, మరియు ఫైర్ ఎగ్జిట్ ఉండాలి, మరియు బెడ్స్ కెపాసిటీ ఎంత ఉందో ఆ బెడ్స్ కెపాసిటీ 50 బెడ్సా 100 బెడ్సా 150 బెడ్స్ అన్న కెపాసిటీ వాళ్ళు చూపించాలి. చూపించిన తర్వాత ఒక 20 రకాల కండిషన్స్ అలోపతి మెడికల్ కేర్ యాక్ట్ ప్రకారం ఒక అప్లికేషన్ తీసుకొని అందులో మొత్తం పూర్తి వివరాలు తెలిపి వాళ్ళు ఒక డిఎంహెచ్ఓ అధికారికి సబ్మిట్ చేస్తే 3 నెలల వరకు టెంపరీ ఒక పర్మిషన్ కాపీ ఇస్తారు. ఆ టెంపరీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు డిఎంహెచ్ఓ అధికారి వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్ విజిట్ చేయాలి. ఏ హాస్పిటల్ అయితే పర్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఒక విజిట్ చేసి అప్పుడు అది ఓకే, అన్ని రకాలుగా డాక్టర్స్ ఉన్నారు, పర్మిషన్ ఓకే, బిల్డింగ్ పర్మిషన్ ఉంది, సిబ్బంది ఉంది, వాళ్ళు ఏ రేట్లు తీసుకుంటారో అది 4/6 సైజ్ తెలుగు మరియు ఇంగ్లీష్ లో హాస్పిటల్ ఎంట్రన్స్ లో రిసెప్షన్ బ్యాక్ సైడ్ పెట్టాలి. వాళ్ళు ఆ రేట్లు అన్ని చూపించిన తర్వాత ఆ కాపీ ఓకే అన్న తర్వాత అప్పుడు పర్మనెంట్ పర్మిషన్ కాపీ అనేది ఒక 5 years వ్యాలిడ్ తోటి ఇవ్వాలి. అప్పుడు హాస్పిటల్ వాళ్ళు హాస్పిటల్ నడిపించుకోవాల్సిన ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పిన దాని ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్ కోసం మొత్తం విరుద్ధంగా నడుస్తాయి. మొదటగా వాళ్ళు డైరెక్ట్ గా 4-5 ఒక పర్మిషన్ అప్లై చేసేటప్పుడు 4-5 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్స్ సర్టిఫికేట్లు ఒకటి పెడతారు, వాళ్ళు ఏదో బిల్డింగ్ పర్మిషన్ పెడతారు, బెడ్స్ కెపాసిటీ చూపించారు, ఫర్నిచర్ కూడా అంతంత మాత్రంగానే ఉండడము. మిడిల్ క్లాస్ ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టే వాళ్ళు ఆ విధంగా పెట్టుకొని నామమాత్రంగా డైరెక్ట్ గా పర్మిషన్ కాపీ పర్మనెంట్ గా 5 years వ్యాలిడిటీ తెచ్చుకుంటారు, టెంపరీ ఏముంటది ఇక. అట్లా ఆ విధంగా నడుస్తుంది ఈ మధ్యన తెలంగాణ. ఇక్కడ ఇంకో ప్రశ్న, అంటే పర్మిషన్ తెచ్చుకుంటుంది అని చెప్పేసి మీరు అన్నారు కదా, పర్మిషన్ ఇచ్చేది ఎవరు? ఈ గవర్నమెంట్ అధికారులే కదా. సో మరి గవర్నమెంట్ కి తెలియదా కనీస నిబంధనలు పాటించాలి? ఇప్పుడు మీరు చెప్పిన 20-25 కండిషన్లు ఉంటాయి, దాంట్లో అప్లికేషన్ పెట్టాలనేది ఉంటది కదా. సో మరి గవర్నమెంట్ ఎందుకు అంత నిర్లక్ష్యంగా వహిస్తున్నది? నిర్లక్ష్య వైఖరి అంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది ఇందులో, ప్రభుత్వ అధికారుల తప్పు కూడా ఉందని నేను మాట్లాడుతున్నా. అందరు కదా, కొంత ఉంది అని చెప్తున్నా. అది ఆర్థికంగా లొంగుతున్నారా, భయభ్రాంతులకు కూడా లొంగుతున్నారా, మరి ఏ విధంగా లొంగుతున్నారు అనేది వాళ్ళకే అర్థం కాదు, వాళ్ళ మీద వదిలేయాలి. ఎందుకంటే ఈ మాట అంటే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా మీరు గమనించారు లేదో, కరోనా టైంలో 45,000 బెడ్స్ ప్రభుత్వం అధికారికంగా చూపించింది. అన్ని హాస్పిటల్స్ ప్రభుత్వం మరియు ప్రైవేటు. ప్రభుత్వ హాస్పిటల్ బెడ్స్ కెపాసిటీ వచ్చి 7,800 చిల్లర చూపించింది, మిగతాది మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ చూపించింది. అందులో 40,000 బెడ్స్ కెపాసిటీ తెలంగాణ రాష్ట్రంలో చూపించింది. 4 కోట్ల జనాభాకు 40,000 బెడ్స్ కెపాసిటీ రాష్ట్రం మన ప్రైవేట్ హాస్పిటల్ రాష్ట్రం. మీరు చూసుకోండి, ఆ రిపోర్ట్ ఉంటుంది. 40,000 బెడ్స్ కెపాసిటీ ఉన్న రాష్ట్రంగా మనది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అయితే ఇందులో కార్పొరేట్ లో 3 రకాలుగా డివైడ్ అయ్యింది హాస్పిటల్. మీరు గుర్తించాలి పైన స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ. స్పెషాలిటీ వచ్చేసి 50 బెడ్స్ కెపాసిటీ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ వచ్చేసి 50 నుంచి 100 బెడ్స్ కెపాసిటీ హాస్పిటల్, మరియు సూపర్ స్పెషాలిటీ వచ్చి 100 బెడ్స్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్. ఏ సూపర్ స్పెషాలిటీ అవుతున్నదో 199% పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న హాస్పిటల్స్ ఏవి. అది ఎంపీలవా, ఎమ్మెల్యేలవా, వాళ్ళు రాజకీయవేత్తల, శాసనసభ్యుల, లోక్సభ సభ్యుల, వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేల వాళ్ళ అంచర్ల, వాళ్ళ బినామీల, ఎంపీల అంచర్ల బినామీల, ఏదో రకంగా చూసుకున్నా వాళ్ళ చుట్టాలు బంధాలు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు పెట్టే పరిస్థితులు లేరు. ఓకే. సో మీరు ఉన్న కార్పొరేట్ మాఫియా అంటున్నా, కార్పొరేట్ మాఫియానే అంటున్నా నేను. కార్పొరేట్ హాస్పిటల్ చూడండి, చాలా రకాల హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ ఉన్న హాస్పిటల్స్ మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించినవి. సో వాళ్ళ ఒత్తిడితోటే డిఎంహెచ్ఓ అధికారులకు ఫోన్లు చేసి మరి పర్మిషన్ విత్-ఇన్ 2 days లో తెచ్చుకొని నడిపించుకుంటున్న హాస్పిటల్స్ అవి. ఓకే. ఒక మీరు చూసారో లేరు, సినిమాలు ఒక 5th floor, 6th floor, 7th floor అన్నట్టు ఏ విధంగా సినిమాలు పడుతున్నాయో ఇప్పుడు హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి వెళ్ళండి, హైటెక్ సిటీ వెళ్ళండి, మాదాపూర్ వెళ్ళండి,
11 ఫ్లోర్లు ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి. అవును. అంటే 11 ఫ్లోర్లు ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి. అది హాస్పిటల్ కార్పొరేట్ ఆఫీస్ అన్నట్టు ఉంటది. సూపర్ మార్కెట్ కౌంటర్లు ఏ విధంగా పెట్టుకుంటున్నారు? సూపర్ మార్కెట్ లో మీరు డిమార్ట్ గానీ ఇంకా రత్నదీప్ గానీ అట్లా వెళ్ళినప్పుడు ఒక 10 కౌంటర్లు ఉంటాయి. ఏముంటాయి? మనం అంత ఐటమ్ తీసుకొని వచ్చి డబ్బు కట్టడానికి. అవును. అట్లనే ఈ కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఫ్లోర్ కు కౌంటర్లు ఉంటాయి, క్యాష్ కౌంటర్లు. అసలు ఆ విధంగా బిజినెస్ అనేది కార్పొరేట్ హాస్పిటల్ హవా నడుస్తున్నది. కానీ ఇప్పుడు మీరు దాన్ని మొత్తాన్ని చూసారు కాబట్టి ఇంత సబ్జెక్ట్ చెప్పగలుగుతున్నారన్న. కానీ సామాన్య మానవుడు, సామాన్య బాధితుడు ఎవరైతే ఉన్నారో, ఏదో ఒకటి కన్ను ప్రాబ్లమో, చెయ్యి ప్రాబ్లమో, ఏ ప్రాబ్లంతో పోయినా కూడా ఫస్ట్ టెస్టులు అని చెప్పేసి, ఆపరేషన్లు అని చెప్పేసి లక్షల రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక సామాన్య బాధితుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి ప్రశ్నలు అడగాలి, ఎట్లా వాడు ఎదుర్కోవాలి, ముందుకు పోవాలి? మీరు అడిగింది మంచి క్వశ్చన్ అండి. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఫస్ట్ హక్కులు తెలుసుకోవాలి. మనకు చిన్న ఉన్నప్పుడే హక్కులు బుక్లలో ఉంటుంది. అయితే మన హక్కులు తెలుసుకున్నప్పుడు ఫస్ట్ పోగానే ఏ మానవుడైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినాగానే మొదటగా చూడాల్సిన అంశం ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్, హాస్పిటల్ ఎంట్రన్స్ లోనే తెలుగు మరియు ఇంగ్లీష్లో 4/6 సైజులో వాళ్ళు పేషెంట్ దగ్గర ఏ రేట్లు తీసుకుంటున్నారో ఆ రేట్లు కంపల్సరీగా హాస్పిటల్ వాళ్ళు పెట్టాలి. నిజమా ఇది? 100%. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, రికార్డ్ చేసుకోండి, దీన్ని బ్రేకింగ్ చేసుకోండి. మీరు తెలంగాణ రాష్ట్రంలో 100% రూల్, అలోపతి మెడికల్ కేర్ యాక్ట్ ప్రకారం తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 4/6 సైజులో హాస్పిటల్ రిసెప్షన్ ఎదురుగా మీరు పేషెంట్ దగ్గర ఏ రేట్లు తీసుకుంటారో ఆ రేట్లు కంపల్సరీగా గవర్నమెంట్ కి చూపించినప్పుడు, పర్మిషన్ తీసుకున్నప్పుడు మేము సిబిబికి ఇంత తీసుకుంటాం, డాక్టర్ కి ఇంత తీసుకుంటాం, రూమ్ రెంట్ ఇంత తీసుకుంటామని హాస్పిటల్ పేపర్ లో సబ్మిట్ చేస్తారు. పర్మిషన్ తీసుకున్నప్పుడు డిఎంహెచ్ఓకు ఆ రేట్లు మాత్రమే. మళ్ళీ అంతకంటే 1 రూపాయి ఎక్కువ తీసుకున్న వాళ్ళని చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు వాళ్ళపైన. అది చాలా మందికి తెలియని సబ్జెక్టు. ఆ సబ్జెక్టు మీరు అందరు గుర్తుపెట్టుకోండి. మీకు కావాలంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రైవేట్ హాస్పిటల్ ఏదైనా డౌట్ ఉంటే హాస్పిటల్ ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లాలో సమాచారం హక్కు చట్టం ద్వారా అడగండి. ఫలానా ప్రైవేట్ హాస్పిటల్ మీకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏ రేట్లు చూపించారో ఆ రేట్ల యొక్క వివరాలు పూర్తిగా తెలపండి అని చెప్పి ఆ యొక్క వివరాలు తెలుసుకోండి. ఆ వివరాలు తెలుసుకొని ఆ హాస్పిటల్ వాళ్ళని ప్రశ్నించండి. మీరు పర్మిషన్ తీసుకునేటప్పుడు ఫలానా సిబిబికి ఇంత, డాక్టర్ ఫీజుకి ఇంత, రూమ్ రేట్ కింద ఇంత అని డిఎంహెచ్ఓకి ఇచ్చారు, మరి ఇప్పుడు ఈ రేట్లు ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి చూపియండి వాళ్ళకు. అప్పుడు వాళ్ళకి నిజ నిర్ధారణ అర్థమవుతుంది. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి సంవత్సరం హాస్పిటల్ వాళ్ళు June 1న గవర్నమెంట్ కు వీళ్ళు తీసుకున్న రేట్లు సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఏమైనా రేట్లు పెంచుకున్నా ఆ రేట్ల పూర్తి వివరాలు కంపల్సరిగా డిఎంహెచ్ఓకు చూపించి పర్మిషన్ తీసుకున్నాకనే మళ్ళీ వాళ్ళు ప్రజల దగ్గర, వచ్చిన పేషెంట్ల దగ్గర తీసుకోవాలి. ఇది చట్టపరమైన అంశంగా చాలా ముఖ్యమైన అంశం ఇది. సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇంకొంత ముందుకెళ్ళే ముందు 2016 నుంచి మీరు దీన్ని స్థాపించారు. చాలా మీరు కేసులు చూసి ఉండొచ్చు. దీంట్లో మీకు బాగా టచ్ చేసినటువంటి, అరే ఇందుకే కదా నేను ఈ సంస్థను పెట్టింది, ఇట్లాంటి వాళ్ళ కోసమే కదా అనిపించిన సంఘటన ఏదైనా ఉందా? నేను 2016 నుండి ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత నా మీద చాలా ఒత్తిడిలు వచ్చినాయి. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఎవరు ఈ జగను మా మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేశాడు, మా డిఎంహెచ్ఓల దగ్గర పోయి ధర్నాలు చేశాడు, ప్రైవేట్ హాస్పిటల్ మీద ఇంత మీడియా మీద అంత మాట్లాడుతున్నాడు ఎవరని చాలా ఎంక్వైరీ చేశారు. అప్పుడు నన్ను చాలా రకాలుగా ఒత్తిడి చేశాను. నా హాస్పిటల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, నాకు ఎమ్మెల్యే తెలుసు, నీకు ఎంపీ తెలుసు, నేను లేపేస్తాము అని చాలా రకాలుగా అన్ని బెదిరింపించారు. కానీ నేను ఎక్కడ కూడా లొంగలే. నేను ఎంతసేపు ఉన్న హాస్పిటల్ మీద పోరాటం కాదు నాది, హాస్పిటల్ మీద పోరాటం కాదు నాది, ఒకటే ప్రభుత్వంలో మార్పు రావాలి, ప్రభుత్వ విధి విధానాల్లో మార్పు రావాలి. హాస్పిటల్లో పోరాటం అయితే నేను ఒక హాస్పిటల్ని కొట్లాడతా వాళ్ళని కొట్లాడతాం, వాళ్ళని ఎదిరిస్తాం. కానీ ఇది తొందరగా మార్పు రాదు. ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలి, ప్రభుత్వం అనేది మార్పు రావాలి. ప్రభుత్వం ఉన్న విధి విధానాలు పర్ఫెక్ట్ గా డిఎంహెచ్ఓ అధికారులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు కరెక్ట్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్కి ఆటోమేటిక్ గా వాళ్ళ భయం ఉంటుంది. సో అది ప్రభుత్వంలోనే విధి విధానాల్లో తప్పు ఉంది కాబట్టి దాన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో ఆ విధంగా ముందుకెళ్లే టైంలో 2020లో కరోనా స్టార్ట్ అయింది. అప్పుడు అనిపించింది నేను పెట్టిన సంఘానికి న్యాయం జరిగింది ఎప్పుడంటే 2016 సంవత్సరంలో ప్రైవేట్ హాస్పిటల్లో నాది చాలా, మీరు ఛానల్ యూట్యూబ్ లో కొట్టినా చెప్తాయి, ఒక పేషెంట్ కు 14 లక్షల రూపాయల కరోనా పేషెంట్ కు వేస్తే, ఒక పేషెంట్ 14 లక్షలు వేస్తే నేను దాన్ని ప్రశ్నించి 2.5 లక్షలకు వాళ్ళకు గవర్నమెంట్ జీవో ప్రకారం ఆ బిల్లు కట్టించి ఆ రోజు న్యాయం చేసినప్పుడు నాకు అనిపించింది నిజమైన సంతోషం నాకు ఆ రోజు కలిగింది.
2016లో ఆర్గనైజేషన్ పెట్టాను. 2020లో కరోనా వచ్చినప్పుడు 14 లక్షలు ఏ విధంగా తీసుకుంటారు అని చెప్పి చేస్తే, అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ మీద గట్టిగా పోరాడినప్పుడు ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి ఏ హాస్పిటల్ అయినా ఇంతే రేట్ తీసుకోవాలని చెప్పి కరోనా పేషెంట్లకు అని చెప్పి అప్పుడు ఒక జీవో విడుదల చేసింది. ఆ రోజు నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పుడు డిహెచ్ఓ ఆఫీస్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తెలంగాణ ఆఫీస్ ముందర ధర్నా చేసినాము. అప్పుడు మా మీద కేసులు అయినాయి. ఆ విధంగా మేము ఆ రోజు కొట్లాడినాము. ఆ రోజు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. లేదమ్మా, అది ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎందాక మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఈ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పి మీరు చెప్పారు. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వమే వాళ్ళ జీవో ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఉచిత విద్య లేదా ఉచిత వైద్యం అనేది, సరే వైద్యం గురించి మాట్లాడితే, ఈ వైద్యాన్ని ఉచితంగా మార్చాలంటే ఒక పక్క ప్రభుత్వమే జీవో ఇవ్వాల్సిన పరిస్థితి, జీవో ఇవ్వాలంటే మళ్ళీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే అడ్డుపడతా ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యమైనటువంటి పరిస్థితి అన్న? అయితే దీనికి ఒకటి ఉంటుందండి, ఇది సమస్య తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశం మొత్తానికి ఇది సమస్య ఉంది. సో దీనిపైన ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక చట్టపరమైన జీవో రావాలంటే, ఒకటి న్యాయపరంగా కొట్లాడొచ్చు కోర్టు ద్వారా, రెండోది పార్లమెంట్ బిల్లు పెట్టాను కొట్లాడొచ్చు. ఓకే, ఈ 2 అంశాలు బాగా గుర్తుంచుకోవచ్చు. సో నాకు అందుకే ఈ అంశం ఎందుకు వచ్చిందని కూడా చెప్తున్నాను. నేను సుప్రీంకోర్టు పోవడానికి కూడా కారణం అదే. నా పేరు చరిత్రలో నిలవాలనేది నా కోరిక. నేను సుప్రీంకోర్టు అందరు అడ్వకేట్లు న్యాయవాదిగానే ఏదన్నా ఒక జిల్లా కోర్టులోనో ఒక సీనియర్ అడ్వకేట్ కిందనో ఒక ప్రాక్టీస్ చేసుకొని లోకల్లో వాళ్ళకి అనుసంధానంగా కేసులు తెచ్చుకొని వాళ్ళు ఉపాధి పొందడము ఆ విధంగా చేస్తున్నారు. కానీ నేను సుప్రీంకోర్టులో అడుగు పెట్టడానికి కారణం కూడా ఈ యొక్క వ్యవస్థలో మార్పు రావడానికి ఎప్పటికైనా కొట్లాడాలనే అంశం నేనే తీసుకోవాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మెంబర్గా నేను చేసుకోవడం జరిగింది. మరి కొన్ని సంవత్సరాలలో నేను దాని మీద బాగా పూర్తిగా నివేదిక తెచ్చుకుంటాను. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు కాబట్టి భారతదేశం మొత్తంలో ఇది ఒక జరుగుతుంది కాబట్టి దీన్ని ఒక ప్రాజెక్టుగా తయారు చేసుకొని, ఒక 100 హాస్పిటల్ బిల్స్ తీసుకొని, 100 హాస్పిటల్లో ఉన్న లోపాలను తీసుకొని, ప్రభుత్వ వైఫల్యాలను తీసుకొని, అన్ని రకాలుగా ఎవిడెన్స్ గా ఒక రికార్డ్ తీసుకొని, సమాచారం హక్కు చట్టం ద్వారా తీసుకొని, దాని మీద మరికొద్ది నెలల్లోనే మంచి నివేదికతో సుప్రీంకోర్టులో ఒక భారతదేశం మొత్తంలో ఇది ఒక సమస్య ఉంది హాస్పిటల్ పైన. భారతదేశంలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి అయినా బెడ్స్ కెపాసిటీ 100 బెడ్స్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్కి అయితే ఈ రేటు, 50 బెడ్స్ ఉన్న కెపాసిటీ అయితే ఈ రేటు, 150 బెడ్స్ ఉన్న కెపాసిటీ ఈ రేట్ అని చెప్పి ఫిక్స్డ్ గా ఒక రేట్లు జీవో వచ్చేలాగా చూసుకునేలాగా ఆ అంశం తీసుకోండి. మరియు పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ విధంగా మెరుగైన వైద్యం అందేలా చూడాలని, ఒకవేళ ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి ఆరోగ్యశ్రీలో కూడా మంచి వైద్యం అందేలా చూడాలని చెప్పి ఆ అంశం మీద కొట్లాడాలనేది నా కోరిక ఉంది. అది మరికొద్ది రోజులు ప్రయత్నం చేస్తాను, దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇదంతా ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా నాణానికి ఒక పక్క మాత్రమే. ఇంకొక పక్క ఏంటి అని అంటే, అడ్వకేట్ అనేటువంటి పేరుతోని ఈ ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున హాస్పిటల్ నుంచి వెళ్ళి డబ్బులు వసూలు చేసినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు దానికి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను డబ్బులే వసూలు చేయాలనుకుంటే ఈరోజు ఒక హాస్పిటల్ వాళ్ళు నాకు డబ్బులు ఇస్తే, మరి నెక్స్ట్ డే నేను ఒక పేషెంట్ గురించి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. ఒక పేషెంట్ గురించి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. ఆ పేషెంట్ సంబంధించి నేను ప్రశ్నిస్తే కూడా నన్నే ఎదురు ప్రశ్నిస్తారు. సో అట్లాంటివి ఎక్కడ కూడా లొంగకుండా న్యాయంగా ఒక పేదోనికే, నేను 100 మందిలో 100 హాస్పిటల్లో ఒక 100 బెడ్స్ కెపాసిటీ హాస్పిటల్లో నేను 99 మంది ప్రశ్నించానండి. నిజమైన పేదోడు ఎవరు ఉన్నారో నా దృష్టికి ఎవరైతే వస్తారో, నిజమైన పేదోడు ఇబ్బంది ఉన్నారో, వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను నిజంగా బాధితుల తరపున కొట్లాడినా, వాళ్ళకి న్యాయం చేసిన, అట్లా చాలా మంది బాధితులు ఉన్నారు. బాధితులకు కూడా తెలుసు, వాళ్ళ దగ్గర నుంచి నేను ఏ రోజు కూడా ఆశించలేదు, వాళ్ళకి తెలుసు. నేను ఇట్లా ఆ విధంగా ఉంటే 2016 నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు నా ఆర్గనైజేషన్ నడపకపోతుంటే ఈ విధంగా ఎదుర్కొనేటప్పుడు ఒక మంచి దారిలో వెళ్తున్నప్పుడు ఒక ఏమంటారు పండున చెట్టుకి రాళ్ళు పడతాయి అన్నట్టుగా అవి ఎన్నో రాళ్ళు పడతాయి. అవి దాన్ని ఎదుర్కొనే శక్తి నాకుంది. దాంట్లో ఎలాంటి నిజం లేదని చెప్తాను. మిగతా విషయాలకు వెళ్లే ముందు అసలు మీ సంస్థను లేదా మీ ఆర్గనైజేషన్ ని, అంటే ఎక్కడో మారుమూలలో పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కష్టం వస్తే ఇగో పలానా సంఘం ఉన్నది మా తరపున అనేటువంటి గుర్తు రావాలనంటే ఏం చేయాలి అసలు? అంటే మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి? ఆల్రెడీ నేను చాలా మంది చెప్పాను కదా, నాది కొన్ని 100,000 మందికి చాలా రకాలుగా నేను హెల్ప్ చేశాను. చాలా మంది మౌత్ టాక్ తోనే వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు దీన్ని పబ్లిసిటీ చేయడం వల్ల ఏమవుతుందంటే, అంటే పబ్లిసిటీ మీన్స్ ఏంటంటే, నాకు పేదవాళ్ళకు న్యాయం జరగాలని ఆలోచన, ప్రభుత్వంలో మార్పు రావాలని ఆలోచన. నేనేదో సెల్ఫ్ డబ్బా కొట్టుకొని, నేను ఎదిగి, నేనేదో సోషల్ మీడియా పెట్టుకొని, నేను సోషల్గా చేసి ఆ విధంగా చేయడం వల్ల దానివల్ల 50% నాకు పేరు వస్తుందేమో, కానీ ప్రజల్లో నిజమైన పేదోని కన్నా మిగతా వాళ్ళు కూడా నన్ను వాడుకునే అవకాశం ఉంటుంది స్వార్థం కోసం.
సో నేను ఆ విధంగా కాకుండా నేను అంటే నిజమైన పేదవాళ్ళు ఎవరున్నా సరే మీలాంటి వాళ్ళ ద్వారా కానీ ఇంకా గ్రామాల్లో ఉన్న సర్పంచులు కానీ లేదు చదువుకున్న యూత్ కానీ సోషల్ మీడియా ద్వారా నన్ను చూసిన వాళ్ళు కానీ నన్ను డైరెక్ట్ గా ఫేస్బుక్ లో నా నెంబర్ ఉంటుంది, నన్ను అప్రోచ్ అయితే మెసేజ్ పెట్టినా నేను స్పందిస్తాను. నా ఏ విధంగా నన్ను అప్రోచ్ అయినా 100% నిజమైన పేదోనికి మాత్రం 100% హాస్పిటల్లో న్యాయం చేయడానికి మాత్రం నేను ముందుంటా. కానీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే అడ్వకేట్ జగన్ లేడు అని అనుకుంటే నల్గొండ నర్సిరెడ్డి పాట ఎందుకు వాడతాడు? మీరు రాజకీయ నాయకులతో మీ సన్నిహిత్యం ఏంది? మీరు రాబోయే రోజులలో ఏం చేద్దాం అనుకుంటే సెల్ఫ్ డబ్బా కాకపోతే ఏమంటారు దీన్ని? అయితే మంచి వాస్తవం చెప్పారండి మీరు. నల్గొండ గద్దర్ అన్నట్టయినా నాకు సేమ్ మీలాగానే నేను కొన్ని వందల మందికి ఆర్గనైజేషన్లో హెల్ప్ చేస్తున్న టైంలో ఒక వెల్ విషర్ వచ్చేసి, సార్ మీరు చేస్తున్నది తొందరగా జనాలలోకి వెళ్ళాలంటే ఒక పాట ద్వారా వెళ్ళాలి, మీరు ఒక్కరు కొట్లాడితే ఇది మార్పు రాదు, జనాల్లో చైతన్యం రావాలి, జనాలు కూడా హాస్పిటల్లో పోయి ప్రశ్నించే తత్వం రావాలి. ఇప్పుడు జగన్ అనేటోడు ఒక హాస్పిటల్కి పోయి ప్రశ్నిస్తాడు, మళ్ళీ తెల్లారి ఎంత చెప్పినా జగడే 100 మందికి వేస్తాడు కానీ 1000 మందికి వేయలేడు కదా. నాలాంటి జగన్లు 1000 మంది తయారు కావాలి, నాలాంటి జగన్లు 1500 2000 కాదు లక్షల మంది తయారు కావాలంటే నా యొక్క సబ్జెక్టు మీకు తెలవాలి, నా యొక్క అంశం మీకు తెలవాలి, ఒక కాజు ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సంఘం అనేది తెలవాలి. ఈ రోజు మీరు నాకు వచ్చి ఈ యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటుంటే నా యొక్క అంశం మీకు తెలుసు కాబట్టి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సో ఆ విధంగా జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి నల్గొండ గద్దర్ ద్వారా అప్పుడు ఆయనకు చెప్తే అతను ప్రాపం చెప్తున్నాను, డబ్బులు తీసుకోకుండా ఆ రోజు పాట పాడించి నాకు జనాలలోకి వెళ్ళదీయడం జరిగింది. రైట్. ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, పొలిటికల్తో సన్ని ఉన్నారు. ఎస్, నా మీద దాడులు జరిగినప్పుడు, నా మీద కేసులు పెట్టినప్పుడు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అది చేసినప్పుడు నాకంటూ ఒక న్యాయవాది ఉండాలి. కాబట్టి నేను ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు నేను ఒక 2016లో నేను న్యాయవాదిని కాదు, నేను ఒక యువకుడిని, ఒక ప్రైవేట్ ఒక ఉద్యోగం చేసుకునే యువకుడిని. అప్పుడు నాకున్న శక్తి సరిపోదు. అట్లాంటి టైంలో నేను ఒక రఘునందన్ రావు గారిని నమ్ముకున్నా, ఒక న్యాయవాదిని నమ్ముకున్నా. ఆ రోజు నేను ఆయన కేసులు పెట్టిన టైంలో కూడా నా మీద బలవంతం కేసులు, తప్పుడు కేసులు పెడితే కూడా నేను దాన్ని ఎదిరించడానికి ఆ న్యాయవాది దగ్గరికి వెళ్తే ఆ రోజు నాకు ధైర్యం ఇచ్చిండు. అతనే మా ఆర్గనైజేషన్కు న్యాయవాదిగా ఉన్నాడు. ఇప్పటి వరకు మాకు చాలా రకాలుగా మా తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సంఘానికి న్యాయవాదిగా మేము 2005లో కరోనా టైంలో కరోనా వారియర్స్ ప్రోగ్రామ్ చేసినప్పుడు సారే వచ్చారు. మొన్న మార్చ్ 1st రోజు కూడా మేము 10th యానివర్సరీ చేసినప్పుడు కూడా సారే చీఫ్ గెస్ట్ వచ్చారు. సో మేము ఎవ్వరికి కూడా ఎట్లాంటి సన్నిహితం లేము. మేము ఓన్లీ రఘునందరావు గారికి మా లీగల్గా అడ్వైజర్ ఉన్నారు కాబట్టి అతనితో సన్నిహితం ఉన్నాం. ఓకే, ఇంకా మిగతా విషయాలకు వెళ్ళే ముందు ఒకసారి ఎన్నికోద్దాము. మీరు అడ్వకేట్ కూడా కాబట్టి, సో ఇటీవల సుప్రీంకోర్టు కానీ మిగతా కోర్టులు కానీ కొన్ని తీర్పులు ఇస్తూ ఉన్నాయి. సో నేను రోజు మార్నింగ్ న్యూస్లో చూస్తున్నప్పుడు కూడా నాకు కూడా ఏం అర్థం కానటువంటి పరిస్థితి. చూద్దాం ఎవరైనా మంచి అడ్వకేట్ దొరికితే మీతో మాట్లాడిస్తా అని చెప్పేసి మా వ్యూవర్స్కి కూడా చాలాసార్లు చెప్పిన. అయితే దాంట్లో నా ఫస్ట్ డౌట్ ఏంటి అని అంటే, నిన్న మొన్ననే వచ్చింది అనుకుంటా తీర్పు. 2 మేజర్లు ఎవరైతే ఉన్నారో ఆ 2 మేజర్లు, ఇప్పుడు పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు, వాళ్ళిద్దరు పెళ్లి కాక ముందుకు సహజీవనం చేయొచ్చు, వాళ్ళు శారీరకంగా కలిసి ఉండొచ్చు, తర్వాత ఇష్టం లేకపోతే విడిపోయి మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. సో దాన్ని తప్పుపడలేము, ఒకవేళ తెలిసినా కూడా దానిని తప్పు అనొద్దని చెప్పేసి కోర్టు చెప్తా ఉన్నది. ఎట్లా చూడొచ్చు అన్న దీన్ని, ఈ తీర్పుని ఎట్లా చూడొచ్చు? అయితే ఇది తీర్పు చూసే విధానం బట్టి ఉంటుందండి. మీరు ఒకలాగా చూస్తారు, నేను ఒకలాగా చూస్తాను, జడ్జి గారు ఒకలాగా చూస్తారు, సామాన్య ప్రజలు ఒకలాగా చూస్తారు. అంటే ఈ అంశం ఎందుకు చెప్తున్నా అంటే, మన పూర్వీకులు గ్రామ స్థాయిలో ఉన్నప్పుడు మనకు బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఒక విలువలు, మనకు క్యాస్ట్లు వేరైనా సరే అందరినీ విలువలతో బావ, అక్క, మామ, తాతయ్య అని పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడున్న సమాజంలో సోషల్ మీడియాలో మీరు హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు కాబట్టి మీ పక్కనున్న వాళ్ళని అంకుల్ తప్ప ఆంటీ తప్ప మీరు వేరే రిలేషన్ తోటి విలువలేని పరిస్థితిలో ఉన్నారు. సో రిలేషన్షిప్ అనేది, బంధాలు అనేది చాలా కట్ అయిపోయినాయి. ఇంకోటి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎట్లుందంటే, మనకు భారతదేశానికి ప్రపంచ దేశాల కల్చర్ తాకింది. ప్రపంచ దేశాల కల్చరు ఏముందంటే, ఒక మానవుడు తనకు నిర్ణయంగా హక్కులతో ఏ విధంగా బతకొచ్చు, ఎదుటివారికి ఇబ్బంది పెట్టే పని ఏది చేయొద్దు, ఎదుటివారికి ఇబ్బంది పెడితే వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. సో ఈక్వల్ రైట్స్. ఇప్పుడు మీరు గమనించారు, చాలా మంది ఏమంటారు, అమ్మాయిలు అబ్బాయిలు సమానం అని అన్నారు. సో మరి సమానం అన్నప్పుడు మీకు వాళ్ళకి అన్ని రకాలుగా, వీళ్ళకి ఎన్ని రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి. సో ఆ రైట్స్ లో భాగంగానే భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము ఒక తెలంగాణ రాష్ట్రం చూసో, ఒక ఆంధ్రప్రదేశ్ చూసో, అంటే ఒక సౌత్ రాష్ట్రాలను చూసి నిర్ణయం కాదు, భారతదేశం మొత్తానికి తీసుకొని అక్కడున్న జడ్జి ఎవరైతే ఉన్నారో, ధర్మాసనం ఎవరైతే ఉన్నారో, ఆ రోజు ఉన్న ఆ కేసులో ఒక కేసుకు సంబంధం ఉండదు.
ఏ కేసుకైనా గుర్తుపెట్టుకో సుప్రీంకోర్టులో ఒక కేసుకు ఒక కేసు సంబంధం బట్టి అక్కడ ఉన్న కేసులో పిటిషన్ వేసినప్పుడు ఎవరైతే అడ్వకేట్ వేసినప్పుడు మీరు వచ్చి అడిగారండి నాకు హక్కు ఉంది నేను బతకాలనుకుంటున్నాను మీరు న్యాయం చేయండి అంటే నువ్వు బతుకు అని చెప్పి నీకు జడ్జిమెంట్ ఇచ్చినాం. ఓకే, అది బతుకుతావా అనేది మీ ఇష్టం. ఇప్పుడు డైవర్స్ చాలా మంది ఏం చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ తీసుకుంటున్నారు. డైవర్స్ అనేది ఒకటి ఉంది కాబట్టి తీసుకున్నాక ఒక 5 సంవత్సరాలతో మళ్ళీ పుస్తకం కడితే మళ్ళీ మీ భార్యనే అవుతుంది కదా. సో ఆ ఒక్క కేసు కోసం ఆ పరిధి కోసమే మాత్రమే నీకు జడ్జిమెంట్ ఇస్తుంది. తర్వాత నువ్వు ఉపయోగించుకో అనేది అది మీ మీద ఆధారపడి. సరే, కలిసి ఉండొచ్చు అని చెప్పినటువంటి ఇదే సుప్రీంకోర్టు కలిసి ఉండొచ్చు అని చెప్తున్నది. మరొక పక్క నిన్న మొన్న రాష్ట్రానికి సంబంధించి సిపి సజ్జనార్ గారు కొన్ని ఓయో రూమ్ లో ఈ కోలివింగ్ రూమ్ లో చెక్ చేసిండు. అంటే కలిసి ఉండొచ్చు అని మన కోర్టే చెప్తుంది, లేదు రాబాయ్ మీకు కలిసి ఉండొద్దు, మీరు కలిసి ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి మళ్ళీ ఇదే పోలీసులు చెప్తారు. ఈ రెండు తీర్పులను ఎట్లా చూడొచ్చు, ఈ రెండు దీంట్లో? అయితే నేను చెప్పాను కదా, కలిసి ఉండొచ్చు, ఇతరు వచ్చి ఎంక్వైరీ చేసినారు అని చెప్పి దాని విషయంలో వస్తుందంటే హద్దులు దాటొద్దు. కలిసి ఉండమని చెప్పారు. ఇప్పుడు మీరు ఉన్నారు ఒక ఓయో రూమ్ లో ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే, ఓయో అనేది ఒక బిజినెస్ మాఫియా అయింది. ఒక వ్యభిచారంలో చాలా రకాలుగా వ్యభిచారాన్ని వివిధ రకాలుగా నడిపిస్తున్నారు. ఒక రూమ్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే పోలీసు వాళ్ళ అభ్యంతరం తెలపడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ ఒక మేజరు వాళ్ళు ఆధార్ కార్డులు చూపించిన తర్వాత వాళ్ళు ఇద్దరు సహజీవనం చేయొచ్చు, వాళ్ళిద్దరు కలిసి ఉండడం అభ్యంతరం లేదు. కానీ ఒక రూమ్ లో 2 అమ్మాయిలు లేకపోతే 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు అట్లాంటివి జరుగుతున్న సందర్భాల్లో ఈ మధ్యన కొన్ని కేసులలో మీరు చూస్తుండొచ్చు, ఒక 3 అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని తీసుకెళ్లడము, ఒక అబ్బాయి ఒక 3 అమ్మాయిలు కలిసి 2 అబ్బాయిలను తీసుకోవడం, 3 అబ్బాయిలను తీసుకోవడం, అట్లాంటివి ఈ యొక్క పార్టీలు ఈ యొక్క వ్యభిచారం జరగడం వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు అన్న ఉద్దేశంతో పోలీసులు తన పని వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లున్న వాళ్ళని వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు, లేని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపిస్తున్నారు. సో దీనికి దానికి ఎట్లాంటి సంబంధం ఉండదు. పోలీసులకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. నేను చెప్తున్నా, ఇప్పుడు పోలీసులకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, పోలీస్ లాస్ అని ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేయాలని తెలుసు. వీళ్ళు ఏం పని ఏదైనా ఉంటే మేము అడ్వకేట్లు ప్రశ్నిస్తాం, మీరు తప్పు చేశారండి దాన్ని ప్రశ్నిస్తాం కోర్టుకు వచ్చిన తర్వాత. సో దానికి దీనికి సంబంధం లేదు. జడ్జిమెంట్ అనేది ఒక కేసు పరంగా ఇస్తారు. పోలీసు వాళ్ళు వాళ్ళకి తెలిసిన డ్యూటీస్ ప్రకారం వాళ్ళు ఎంక్వైరీ కామన్ గా అన్ని, ఇప్పుడు రోజు ప్యాట్రోలింగ్ చేయాలి, రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ మామూలు టెస్టులు చేయాలి. ఆ విధంగానే ఏమన్నా ఈ యొక్క వ్యభిచార ముఠాలు వ్యభిచారాలు కానీ, డ్రగ్స్ మాఫియా కానీ, లేకపోతే వివిధ దేశాల్లో మన ఉగ్రవాదులు కానీ వచ్చి రూమ్లలో ఉండడం కానీ, ఓయో బోర్డు పెట్టుకోవడం అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు. అట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. అన్న, ఈ మధ్యలో బాగా వినిపిస్తున్నటువంటి పదము, అంటే సమాజంలో బాగా విరివిగా వినిపిస్తున్న పదం ఏంటంటే పోక్సో కేసు. సో అసలు పోక్సో కేసు అంటే ఏంది, అది ఎవరికి ఆ శిక్ష పడుతుంది, సో దాన్ని మనం మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయా, దానివల్ల పడేటువంటి శిక్ష ఏంటిది అసలు, అంటే మరణ శిక్ష కూడా పడుతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తుంది. నిజంగా మరణ శిక్ష ఉంటుందా దానికి? అయితే మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. ఫోక్సో చట్టము 2012లో వచ్చింది. ఓకే, 2012లో ఫోక్సో కొన్ని చట్టాలలోని అంశాలను ప్రత్యేకంగా, అంటే ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ఏ విధంగా శిక్షించవచ్చు అని చెప్పి కొన్ని అంశాలను వివిధ రకాలుగా సెక్షన్గా పెట్టేసి ఆ చట్టాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఫోక్సో మైనర్ బాలికకు ఎలాంటి హానికరం చేసినా, బలాత్కారం చేసినా, అసభ్యకరంగా చూసినా, కంటి చూపుతో అసభ్యకరంగా చూసి ఆమెను ఇబ్బంది పెట్టినా, మైనర్ బాలికని ఏ విధంగా ఇబ్బంది పెట్టినా ఆ యొక్క సెక్షన్ అనేది వర్తిస్తుంది. ఆ సెక్షన్ వర్తించినప్పుడు ఇమ్మీడియట్ గా పోలీసు వాళ్ళు దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఈ ఫోక్సోలో ఏ అమ్మాయి అయితే ఉంటుందో అమ్మాయి పేరు కూడా బయటకు రానివ్వరు సెక్షన్ లో. ఓకే, ఎఫ్ఐఆర్ లో కూడా బయటకు రాదు. కంప్లైంట్ కూడా అమ్మాయి నుంచి తీసుకోరు. అమ్మాయి తరపుకెళ్ళి ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ తల్లి గాని తండ్రి గాని నుంచి తీసుకెళ్తారు ఆ కంప్లైంట్ కూడా. సో అమ్మాయిని కూడా ఎక్కడ కూడా అది చేయరు. ఓన్లీ అమ్మాయి కేసు పెట్టిన తర్వాత మళ్ళీ ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు అమ్మాయి అభిప్రాయం మాత్రం సేకరిస్తారు. సో ఫస్ట్ ఈ యొక్క ఫోక్సో కేసు నమోదైన వ్యక్తిని ఇమ్మీడియట్ గా వాళ్ళు 24 hours లోనే జైలుకు రిమాండ్ చేయాలి. ఆ విధంగా చట్టం ఉంది. సో చట్టంలో అట్లా ఉందన్న, కంటి చూపుతో చూసినా కూడా 100% అసభ్యకరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టే చూపుతో చూసినా ఇబ్బంది పెట్టినా ఫోక్సో అనేది వర్తిస్తుంది. వ్యూవర్స్ ఒకసారి చూడండి, అంటే మనతో చెప్తున్నటువంటి వ్యక్తి ఆషామాషి వ్యక్తి ఏం కాదు. ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఇట్లాంటి కేసులు ఎన్నో చూసిన వ్యక్తి. ఫోక్సో కేసులో ఒక అమ్మాయిని కంటి చూపుతో చూసినా కూడా ఆ కేసు పడుతుంది అనమాట. సో కాబట్టి యువకులు ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. మీరు ఇంకా అన్న విషయాలు చెప్తున్నాడు వినండి. ముఖ్యంగా తెలవాల్సింది ఏంటంటే, మేజర్ వ్యక్తి ఏ అమ్మాయికైనా సరే ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అమ్మాయిని వెనకాల వెళ్ళి ఫాలో అయినా, ఇబ్బంది పెట్టినా, అమ్మాయిని
ఒక చేతితో టచ్ చేసిన, రేపే చేయాలని కాదు, నేను రేప్ చేయలేదు, నేను బలాత్కారం గుంజులాడలేదు అనేది కాదు. అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అమ్మాయిని అసభ్యకరంగా చూసిన, అసభ్య పదజాలం మాట్లాడి ఆమెను ఇబ్బంది పెట్టిన ఈ యొక్క చట్టంగా అంశాలు తీసుకొని పోలీసులు రిమాండ్ చేసే ఫోక్సో చట్టం పెట్టే అంశంగా తీసుకోవచ్చు. సో నేను ఇప్పుడు అదే చెప్తున్నా, ఈ యొక్క ఫోక్సో అవగాహన లేక చాలా రకాలుగా యువకులు 12-13 సంవత్సరాలు ఉన్న అమ్మాయిల మీద, అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన అబ్బాయిలు, 10th 9th చదువుతున్న అమ్మాయిలు ఈ కాలనీలలో ఉండడం అని, గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఈ అవగాహన లేక వాళ్ళతో అసభ్యంగా ఉండడం వల్ల ఇట్లాంటి చట్టాలు పోలీసులు దాన్ని బాగా యూటిలైజ్ చేసుకొని ఒక్కసారి ఫోక్సో కేసు పడితే మినిమం 3 నెలల వరకు బెయిల్ రాదండి. 45 to 90 days వరకు ఎప్పుడైనా బెయిల్ రావచ్చు, కానీ మినిమం బెయిల్ రాదు. సో మళ్ళా తర్వాత కూడా కేసు ట్రయల్ అయ్యింది అనుకోండి, ఫోక్సో చట్టంలో ఇప్పుడు మీరు మిగతా కేసులలో మర్డర్ కేసులో కానీ, అటెంప్ట్ మర్డర్ కేసులో కానీ, వివిధ కొట్లాట కేసులలో విట్నెస్ కావాలి. విట్నెస్ అంటే ఐ విట్నెస్ కావాలి. ఎవరైతే మీరు కొట్లాడేటప్పుడు వేరే వ్యక్తి చూశారంటే చూసాము అని చెప్తేనే అప్పుడు విట్నెస్ గా తీసుకొని దాన్ని ప్రూఫ్ తీసుకొని శిక్ష చేసే జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఫోక్సోలో అది కాదు. ఒక అమ్మాయి చెప్తే చాలు, ఇతను నన్ను ఇబ్బంది పెట్టిందని ఒక్క మాట జడ్జి ముంగల చెప్పింది అనుకోండి, ఫోక్సో శిక్షకరా. విట్నెస్ అవసరం లేదు, పోలీసుల స్టేట్మెంట్ అవసరం లేదు, అది ఏదన్నారండి. అమ్మాయి చెప్పిందంటే మాత్రం 100% ఫోక్సోలో వాళ్ళకి శిక్ష పడే అవకాశం 100% ఉంటుంది. అందుకే ఫోక్సో కేసులలో మీరు గమనించాలో చాలా ఎల్బీ నగర్ లో రీసెంట్ గా 10-15 కేసులు, రంగారెడ్డి జిల్లా కోర్టులో 10-15 కేసులలో జైలు శిక్షలు పడ్డాయి. 15 సంవత్సరాలు జీవిత ఖైదు శిక్షలు పడ్డాయి. మరియు బాధితురాలకు 5 లక్షలు 6 లక్షల రూపాయల కంపెన్సేషన్ ఇస్తుంది కోర్టు. మీరు చాలా చూసుకోండి, ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఈ మొత్తం ఒక లాస్ట్ మంత్ లోనే దగ్గర 15 మందికి దగ్గర జీవిత ఖైదు శిక్షలు పడ్డాయి. మరియు ఎవరైతే బాధితురాలు ఉంటారో వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఇచ్చేసింది. సో ఫోక్సో చట్టం అనేది చాలా డేంజర్. ఆ చట్టంలో ఇట్లా ఎవరైనా బలయ్యారంటే ఎవ్వరు కాపాడుకోలేని పరిస్థితి. లాయర్లు కూడా నిజంగా చెప్తున్నాను ఏంటంటే, ఫోక్సో అమ్మాయి చెప్పిందంటే మాత్రం ఫోక్సోలో ఎవరైతే ఉన్నారో నిజంగా అది అనుభవించాల్సిందే. సార్ ఇదంతా ఒక పక్క ఫోక్సో కేసు మీద ఇదంతా వింటే ఒళ్ళు గగ్గురు పరిచే నిజాలే కనిపిస్తున్నాయి వాస్తవానికి కూడా. కానీ ఇదే ఫోక్సో కేసును కొంతమంది మిస్యూజ్ కూడా చేస్తుండొచ్చు కదన్నా. ఇప్పుడు అవతల పక్క ఉన్నటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో కావాలని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు మీరు అన్నారు చూస్తేనే ఫోక్సో కేసు అన్నారు, అటు పోతూ ఆయన మీద కక్ష ఉంటే నన్ను చూసిండు అని చెప్పేసి ఫోక్సో కేసు పెడుతుండొచ్చు. దాన్ని ఎట్లా చూడొచ్చు మరి మనం? అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఉన్నాయి, అవి కూడా కొన్ని సంఘటనలు ఉన్నాయి. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, వాళ్ళ గొడవల వలన, వాళ్ళ కొంతమంది నా దృష్టికి వచ్చినప్పుడు కొన్ని ల్యాండ్ కొట్లాటలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏదో కొట్లాడుకుంటే పోయి అమ్మాయిని ఏదో అనడని చెప్పి కేసు పెట్టి రిమాండ్ చేయించిన పరిస్థితులు ఉన్నాయి. అది ఆ సిచ్యువేషన్ వాళ్ళ పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. తర్వాత ఇంకా అది ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మన ఎంతసేపు ఏంటంటే చిన్న పిల్లల జోలికి, మైనర్ బాలికల జోలికి వెళ్లకుండా ఉత్తమం. వాళ్ళ పైన ఎలాంటి అసభ్య పదజాలం కానీ వాళ్ళ దగ్గర పోవడం ఉత్తమం. యువత ముఖ్యంగా 18 సంవత్సరాలు పైబడిన యువత ఎవరైనా సరే మైనర్ బాలికలకు దగ్గరికి వెళ్ళకపోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టకపోవడం చాలా మంచిది. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం అనేది ఒక మంచి నిర్ణయంగా భావించాలి. ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో ఫోక్సో చట్టం మీద అవగాహన కల్పించడం, ముఖ్యంగా యూత్ కే ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? ఈ గత కొన్ని నెలల నుండి చూస్తుంటే ఈ యొక్క న్యాయ వ్యవస్థలో ఫోక్సో అంశం బాగా ముందుకు వస్తుంది. దానిపైన నేను కూడా కొంచెం మంచి ఆలోచనగా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జూనియర్ కాలేజీలకి వెళ్ళి, లేకపోతే ప్రభుత్వమే కానీ ప్రైవేట్ జూనియర్ కాలేజీలకి వెళ్ళి వాళ్ళకు ఈ ఫోక్సో చట్టం పైన అవగాహన సదస్సు పెట్టాలని చెప్పి పోలీసుల సహకారం తీసుకొని, వీలైతే గ్రామాలలో కూడా మండల్ లెవెల్లో కూడా ఈ యొక్క ఫోక్సో చట్టం పైన అవగాహన పెట్టేసి, ఇప్పుడు డ్రగ్స్ ఏ విధంగా మత్తుకు లోనవుతున్నారో విద్యార్థులు, ఫస్ట్ ఆ విధంగానే ఆ మత్తు పదార్థాలపైన అవగాహన సదస్సు, మరియు డ్రగ్స్ తో పాటుగా ఈ యొక్క ఫోక్సో అంటే ఈ యొక్క మైనర్ల బాలికల దగ్గరికి మనం పోవద్దు, ఇట్లాంటివి ఏవి కూడా చట్ట విరుద్ధంగా చేయొద్దు అనే అంశాలపైన ప్రతి ఒక్క యువకునికి అవగాహన వచ్చేలా ముందస్తుగా కొంచెం ప్లాన్ చేస్తున్నాము. దాని విషయంలో ఒక మరికొద్ది నెలల్లో ఈ యొక్క ప్రణాళిక నడుస్తుంది. దాన్ని మంచి అంశంగా తీసుకొని ప్రతి ఒక్క యువకులకు అవగాహన సదస్సు నేర్పించాలని మేము భావిస్తున్నాం. నిజంగా గ్రేట్ అన్న, మీ ఆలోచన కూడా బాగున్నది. యూత్ చూస్తున్నారు కదా,
పోక్సో కేసు అందరిని కూడా భయపెడుతుంది. ఇప్పుడు అన్న చెప్పినట్టు మర్డర్ కేసు అయినా, దొంగతనమైనా, ఇంకోటైనా కూడా బయటికి రావచ్చు. దాని మీద చట్టాలు ఎవరైనా ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. కానీ పోక్సో కేసు మాత్రం అట్లా కాదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బయట తిరిగే ముందు మీ వెనకాల మీ ముందు ఎవరు వస్తున్నారు, ముఖ్యంగా యూత్ ఎటుపోతున్నారు, అమ్మాయిల వెనకాల పడితే కనుక ఇవాళ రేపు పోక్సో కేసు మీద అవగాహన పెరుగుతున్నది. చట్టాలు కూడా చాలా కఠినంగా మారుతున్నాయి. సో దీని మీద మీరు కూడా అవగాహన పెంచుకోవాలని చెప్పేసి అన్న చెప్తున్నాడు. అన్న ఫైనల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జగన్ రాజకీయాల్లోకి ఎప్పుడు రాబోతా ఉన్నాడు? రాజకీయాల్లో అంత ఇంట్రెస్ట్ ఏం లేదండి వాస్తవం కూడా. నేను వచ్చింది కూడా ఏంటంటే చదువుకున్న నేపథ్యం కానీ నేను రాజకీయాలలో లేను. కాకపోతే మంచి సర్వీస్ ఓరియంటెడ్ గా ఉండాలి, 10 మందికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. రాజకీయంలో వస్తే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను గమనించాల్సిందంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఒక శాసనసభ్యుడు కావాలంటే మినిమం బయట అధికారికంగానేమో ఎలక్షన్ కమిషన్కి ఏమో ఆస్తులు తక్కువ చూపించాలి, అనధికారికంగానే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాలి, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. డబ్బు లేని ఒక ఎమ్మెల్యే కాలేని పరిస్థితి, డబ్బు లేని ఒక ఎంపీ కాలేని పరిస్థితి. ఒక గ్రామ పంచాయతీ లెవెల్ ఒక సర్పంచ్ కావాలన్నా ఒక 25-30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితి, పెట్టలేని వ్యక్తి గెలవలేని పరిస్థితి. సో నాకు ఆ యొక్క పొలిటికల్ పవర్ కన్నా నాకు ఈ పవర్, నా టైం బాగుంటే నేను ఇప్పుడు చెప్తున్నాను, చూస్తాను. నేను నా దేవుడు కనుకరిస్తే ఒక జడ్జి కావాలని కోరిక. ఆ జడ్జి అయితే మాత్రం కొన్ని చట్టాల్లో మార్పు రావాలని కోరిక. అది ఒక 15 సంవత్సరాల 20 సంవత్సరాల దేవుని దయ వల్ల ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు అది కలిసి వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నా. నా కోరిక అయితే అదే, జడ్జి కావాలని కోరిక. ఆ జడ్జి అయితే మాత్రం నా యొక్క పవర్ ని 10 మందికి ఒక విలువతో కూడిన న్యాయం అందియడము, నా యొక్క ఉన్న దాంట్లో నాకున్న సంపాదనలో ఒక 10-20% నేను ఒక పేద మధ్య తరగతి ప్రజలకు సాయం చేయడం అనేది ఆలోచన తప్ప పొలిటికల్ గా అయితే ఇప్పటికైతే ఆలోచన లేదు. నిజంగా ఎవరు చెప్పాలి ఈ ఆన్సర్ నాకు ఇంతవరకు? అంటే అడ్వకేట్లను కూడా ఇంటర్వ్యూ చేసినాం కానీ నేను జడ్జి కావాలి, ఇంకా పై స్థాయి ఇవ్వాలని ఎవరు చెప్పారు. రాజకీయాలకు వస్తే నేను ఎమ్మెల్యే కావాలో లేకపోతే ఏదైనా పదవి వస్తే బాగుండు అని చెప్పేసి చెప్పిండ్రు. రైట్ అన్న, ఫైనల్ గా చూస్తున్న యువత అందరికీ కూడా, ముఖ్యంగా వ్యూవర్స్ అందరికి కూడా న్యాయపరంగా ప్రతి ఒక్క యూత్ కూడా తెలుసుకోవాల్సిన ఒక 3 అంశాలు ఏంటివో చెప్పండి అన్న. ముఖ్యంగా మీరు ఈ యువత మీరు ముఖ్యంగా గుర్తుకోవాల్సింది ఏంటంటే, మీ యొక్క ఏజ్ లో 18 సంవత్సరాలు పైబడిన యువత ఎవరైనా ఉన్నారు, మత్తు పదార్థాలకు లోన్ అవ్వకండి. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయకండి. మరియు ఎక్కడ కూడా కొట్లాటలకు వెళ్ళి కొట్లాడకండి. 4, ఎక్కడైతే అమ్మాయిల పైన ఎక్కడ కూడా దుర్భాషలు ఆడొద్దు. అమ్మాయిల పైన ఎక్కడ కూడా అఘాయిత్యాలు చేయకుండా మీరు తల్లిదండ్రులకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు నిర్ణయించేలా, అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని నిర్ణయించేలా మంచిగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని మీ యొక్క కుటుంబాన్ని, మీ యొక్క అమ్మనాన్ని, మీ యొక్క బంధువులను మంచి పేరు తెచ్చుకునే వ్యక్తిలాగా ప్రయోజకుడు అయ్యి మంచిగా బతికితే చాలనేది నేను యువతనికి చెప్తున్నాను. రైట్ అన్న, మీరు కూడా భవిష్యత్తులో నిజంగా మీరు అనుకున్న జడ్జి కావాలి, జడ్జి అయిన తర్వాత చట్టాలను మార్చే స్థానంలో మీరు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం అన్న. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో చూసినాం కదా, ఈ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్. సో అన్ని ఇంటర్వ్యూ లాగా ఈ ఇంటర్వ్యూ కాదు, ఇది చాలా ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ ఇదంతా కూడా. సో అన్న చెప్తున్నాడు కదా, ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత దోపిడీ జరుగుతుందో చూసిరు కదా. ప్రతి ఒక్క బాధితుడు కూడా, లేదా హాస్పిటల్ పోయే ప్రతి ఒక్కరు కూడా మినిమం తెలుసుకోవాల్సిన రూల్స్ ఏందనేది కూడా స్టార్టింగ్ నుంచి చెప్పిండు. ఒక షీట్ ఉంటుంది, వాళ్ళని ఎట్లా ప్రశ్నించాలి, ఏం అడగాలి, సో ఎట్లా ఉండాలనే దాని మీద కూడా మంచి ఒక సమాలోచనలు తీసుకొచ్చి అన్ని కూడా ఆ యాక్ట్ ప్రకారం చెప్పిండు. సో అవన్నీ కూడా మీరు ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి, తెలుసుకోండి, 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అంత మాత్రమే కాకుండా పోక్సో చట్టం గురించి కూడా ఎంత భయంకరంగా ఉందో అంటే నాకు కూడా ఇప్పుడే తెలుస్తా ఉన్నది. కంటి చూపుతో చూస్తే కూడా పోక్సో చట్టము వర్తిస్తుంది ఆ వ్యక్తికి. సో కాబట్టి యూత్ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి, మీ లక్ష్యాలను నెరవేర్చుకోండి, మీ అమ్మ నాన్నలకు మంచి పేరు తీసుకురండి, సమాజంలో మంచిగా ఉండండి అని చెప్పేసి అడ్వకేట్ డాక్టర్ జగన్ అన్న కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.